హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఒక ధమాకేదార్ న్యూస్ ఇది. రియలీ అంటే యాక్చువల్గా ఎక్కడెక్కడ విస్తరిస్తున్నారు, కొత్తగా మేడ్చల్ షామీర్పేట కలపడము, తర్వాత ఓల్డ్ సిటీకి వెళ్ళడము, ఫోర్త్ సిటీకి కనెక్ట్ చేస్తూ ఇదంతా చేయడము, దానికి సంబంధించిన డిపిఆర్ రెడీ అవ్వడము, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఎక్స్పాన్షన్లకు సంబంధించిన కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ ఫైనల్ చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో సెంట్రల్ గవర్నమెంట్కు పంపించారు. తర్వాత ఫోర్త్ సిటీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల నుంచి డైరెక్ట్గా మీర్ఖాన్పేట వరకు 40 కిలోమీటర్లు ప్రతిపాదించారు. కాకపోతే దాన్ని ఏమన్నారంటే మెట్రో సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కింద పెట్టారు. వెరీ రీసెంట్ ఆ పార్ట్ బి కిందనే మళ్ళీ మేడ్చల్, ప్యారడైజ్, అదే రకంగా జేబీఎస్, షామీర్పేట కూడా కలపాలని చెప్పి సీఎం గారు ఆదేశించి దాని మేరకు జరుగుతుంది. సో ఇదంతా మనం వార్తలు చూసాం. దీంట్లో కొత్తదనం ఏం లేదు. కానీ ఒక హైలైట్ పాయింట్ మేబీ కొంతమంది నోటీస్ చేసి ఉండొచ్చు, కొంతమంది నోటీస్ చేయలేకపోవచ్చు. ఆ హైలైట్ పాయింట్ ఏంది నేను చెప్తాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను నేను. బట్ బిఫోర్ ఎంటరింగ్ యూ ఇంటూ దట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, చిన్న అప్పీల్ నా వైపు నుంచి. ఫోర్త్ సిటీ అనేది ఎక్కడుందో క్లారిటీ తీసుకోండి. ఏది పడితే అది ఫోర్త్ సిటీ అని నమ్మొద్దు. ఫోర్త్ సిటీ అనేది 5 విలేజే. నేను క్లియర్గా చెప్తున్నాను. మేడిపల్లి ఎక్కడైతే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందో 6 కంపెనీలు 5,260 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వచ్చే 1.5 year 2 yearsలో అక్కడ 12,490 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది నక్కర్త మేడిపల్లి, సాగర్ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అది హైలైట్ చేయదగిన ప్లేస్. ఎందుకంటే ఎంటైర్ ల్యాండ్ తీసుకున్నది ఫార్మాసిటీ పేరిట. ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడు 30% కన్ఫైన్ చేశారు. 4,200 ఎకరాలు ఫార్మా కంపెనీలకు ఇస్తున్నారు. అవి కూడా నాన్ పొల్యూటెడ్. అందుకే దానికి నెట్ జీరో సిటీ అని పెట్టారు. గ్రీన్ ఫార్మాసిటీ అని గతంలో ఉన్నారు, ఇప్పుడు నెట్ జీరో సిటీ అంటున్నారు. సో మేడిపల్లి ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ ప్లేస్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తున్న ప్లేస్. ఇక మల్టిపుల్ యాంగిల్స్లో ఆలోచిస్తే కుర్మిద్ద అండ్ మీర్ఖాన్పేట. కాకపోతే అక్కడ ప్రస్తుతం వస్తున్నవి ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున క్రియేట్ చేసే సంస్థలు కాదు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియం, ఏఐసిటీ. ఏఐసిటీలో కొంత ఎంప్లాయ్మెంట్ రావచ్చు, కానీ మిగిలినవి ఉన్నాయి కదా, ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియం అండ్ స్కిల్ యూనివర్సిటీ, దీంట్లో స్టూడెంట్స్ మాత్రమే వస్తారు ప్రస్తుతం. వాళ్ళు ఎంప్లాయీస్గా మారడానికి టేక్స్ టైం. కాబట్టి మీర్ఖాన్పేట, కుర్మిద్ద ఏరియాలో ఇప్పటికిప్పుడు హై బడ్జెట్, విపరీతమైన బడ్జెట్, 18,000, 20,000, 22,000. అక్కడ ఒక సంస్థనైతే అసలు దానికి సంబంధం లేదు ఫ్యూచర్ సిటీకి, మెర్క్యూరీ వాళ్ళు, బట్ వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ సేల్ చేస్తున్నారు. సో దయచేసి వాళ్ళని అడగండి. మాస్టర్ ప్లాన్ చూపించండి, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపించండి. ఎంత డిస్టెన్స్లో ఉంది ఫ్యూచర్ సిటీకి, మీ వెంచర్కి ఎంత డిస్టెన్స్ ఉంది అడగండి. అడిగి డిసిజన్ తీసుకోండి. ఏదో ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఫ్యూచర్ సిటీ పేరు మీద అబ్నార్మల్ ప్రైసింగ్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించండి, ఎక్కడ ఉంది అనేది చూసుకొని దాని ప్రకారం చేయండి. మాస్టర్ ప్లాన్ చూపించిన వాళ్ళతో కొద్దిగా డిస్కస్ చేసి దాని ప్రకారం చూడండి. ఓకే, ఇది నా అప్పీల్. ఇక దీంతో పాటు శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, తర్వాత ముంబై హైవే, బెంగళూరు హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే వైపు మంచి 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 వెంచర్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మేడ్చల్ దాకా మెట్రో అనౌన్స్ చేశారు. కాబట్టి మనోహరాబాద్ ఏరియాలో మంచి వెంచర్ ఉంది. అదే రకంగా షామీర్పేట వైపు మెట్రో అనౌన్స్ చేశారు. షామీర్పేట దగ్గర అయితే మనకు మెట్రో ఔటర్ రింగ్ రోడ్ దాకా వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ దాటి వస్తుంది. ఫస్ట్ ప్లేస్ నాకు తెలిసి ఔటర్ రింగ్ రోడ్ దాటుతుంది. ఆ ప్లేస్ అంటే సౌత్లో ఇటు శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీకి వెళ్ళేది దాటుతుంది. సేమ్ టైం నార్త్ వైపు అయితే షామీర్పేట దగ్గర మాత్రమే దాటుతుంది. కాబట్టి ఆ షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ దాటే దగ్గర కూడా మనకు మంచి హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్, లైవ్లీవుడ్ బాగుంటుంది, సేమ్ టైం నాన్ పొల్యూటెడ్, చాలా బాగుంటాయి. అక్కడ కూడా ఒక మంచి వెంచర్ ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. అదే రకంగా మళ్ళీ వరంగల్ హైవే వైపు మళ్ళీ బూమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే దానికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు వేస్తుంది గవర్నమెంట్, టీటీడీ బోర్డు లాగా. సో దాని ఆధ్వర్యంలో పెండింగ్ ఉన్న పనులను టేకప్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వరంగల్ హైవే వైపు కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, క్లియర్ కట్గా చూస్తే మెట్రో రైలుకు సంబంధించిన క్లారిటీ మాత్రం స్పష్టంగా ఉంది. దీంట్లో హైలైట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. చెప్పే ముందు గతంలో మనం ఏమేమి ప్రతిపాదించారు, ఫస్ట్ టైం ప్రతిపాదించింది ఏమేమిటి, ఎన్నెన్ని చేశారు అంటే, కారిడార్ 1 ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఆల్రెడీ ఉంది 29 కిలోమీటర్లు. కారిడార్ 2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ దాకా ఉంది 11 కిలోమీటర్లు. అదే రకంగా కారిడార్ 3 నాగోల్ నుంచి రాయదుర్గం దాకా ఉంది, అది కూడా 29 కిలోమీటర్లు. ఇవి కాకుండా రెండో దశ పార్ట్ ఏ కింద నిర్మాణం చేయాల్సినవి, వీటికి సంబంధించి డిపిఆర్ ఫైనల్ అయ్యి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
దాంట్లో ఏంటంటే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్లు, నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయనగుట్ట, అరాంఘర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా అది 36.4 కిలోమీటర్లు. అదే రకంగా రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది 11.6 కిలోమీటర్లు. అదే రకంగా మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ ఉంది, అది కూడా 13.4 కిలోమీటర్లు. అదే రకంగా ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం హయత్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ ఉంది, అది కూడా 7.1 కిలోమీటర్స్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇక్కడి వరకు ఈ ఎంజీబీఎస్ చాంద్రాయనగుట్ట, నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం కోకాపేట నియోపోలిస్, మియాపూర్ పటాన్ చెరువు, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఈ 5 ఎక్స్టెన్షన్లకు సంబంధించి డిపిఆర్ ఫైనల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించారు అప్రూవల్ కోసం. ఇక డిపిఆర్ ప్రిపరేషన్లో ఏమేమి ఉన్నాయంటే ప్రధానమైనది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ మీదుగా 4th సిటీ వరకు బీర్ ఖాన్పేట వరకు ప్రతిపాదించిన 40 కిలోమీటర్లు అది డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. అది కాకుండా లేటెస్ట్గా అదే 2వ దశ పార్ట్ బి కింద యాడ్ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా మెట్రో రైల్ అథారిటీస్ ని ఆదేశించారు. దానికి సంబంధించిన డిపిఆర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అది అక్కడ నుంచి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, అదే రకంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు. దీంట్లో హైలైట్ ఏంటంటే ఎస్ నవ్ ఐఎమ్ రివీలింగ్, ఉత్తరం దక్షిణానికి సంబంధించి ఏకంగా 115 కిలోమీటర్ల డిస్టెన్స్ మెట్రో రైలు రాబోతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సిటీలో కూడా ఇంత లాంగ్ డిస్టెన్స్ మెట్రో రైలు లేదు. ఏకబిగిన షామీర్పేట దగ్గర స్టార్ట్ అవుతుంది. షామీర్పేట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా 22 కిలోమీటర్లు. ఆ తర్వాత జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ప్రస్తుతం ఎంజీబీఎస్ దాకా ఉంది. ఎంజీబీఎస్ దాకా ఎన్ని కిలోమీటర్లు? 11. ఎంత అయింది? 33 కిలోమీటర్లు. ఆ తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట దాకా ఎంత ఎక్స్టెండ్ చేస్తున్నారు? అది 7.5 కిలోమీటర్లు. అంటే 33 + 7.5 40.5 కిలోమీటర్లు. ఆ తర్వాత అక్కడి నుంచి మన చాంద్రాయనగుట్ట నుంచి మనము ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ ఆల్మోస్ట్ అదొక 36 అనుకుంటే ఒక 16 అనుకోండి, అంటే 57 కిలోమీటర్స్. అక్కడి నుంచి మీర్ ఖాన్పేట అది 40 కిలోమీటర్ల స్ట్రెంత్. అంటే ఏకంగా 115 కిలోమీటర్ల దూరం ఒక డిస్టెన్స్ ఉత్తరం వైపున హైదరాబాద్ మహానగరానికి ఉత్తరం వైపున కరీంనగర్ రహదారి వైపునున్న షామీర్పేట నుంచి ఇప్పుడు కొత్తగా నిర్మాణం కాబోతున్న 4th సిటీ మీర్ ఖాన్పేట దాకా ఏకంగా 115 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండబోతుంది. అంటే షామీర్పేట దగ్గర ఎవరైనా మెట్రో క్యాచ్ చేస్తే డైరెక్ట్ మీర్ ఖాన్పేట దాకా వెళ్ళొచ్చు. మధ్యలో మారాల్సి ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర మరి మారుస్తారా ఏంటనే తెలియదు. ఆ తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగూడ దగ్గర ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్కాలి. ఆ తర్వాత మళ్ళీ శంషాబాద్లో 4th సిటీకి పోయే మెట్రో ఎక్కాలి. మెట్రో మారాల్సి వస్తుంది, కానీ డైరెక్ట్ మెట్రోలో 115 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, విచ్ ఈస్ గ్రేట్ థింగ్. నేను అంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే ప్రస్తుతం ఎంత ఉంది ఓవరాల్గా హైదరాబాద్లో మెట్రో 3 కారిడార్లు కలిపి కూడా నడుస్తున్నది 69 కిలోమీటర్లు, 69.5 కిలోమీటర్లు మాత్రమే. అలాంటిది నెక్స్ట్ ఈ దశలు కనుక పూర్తయితే, నెక్స్ట్ కమింగ్ దశలు పూర్తయితే షామీర్పేట నుంచి మీర్ ఖాన్పేట దాకా వయా జూబ్లీ బస్ స్టాండు, ఎంజీబీఎస్, చాంద్రాయనగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ కంటిన్యూగా ట్రావెల్ చేయొచ్చు. సో ఎవరైనా ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాల వారు 4th సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయాల్సిన టాపిక్. కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇటు వరంగల్ వాళ్ళు కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీరు షామీర్పేట దాకా బస్సులో వస్తే అక్కడ నుంచి ఫాస్ట్గా వస్తారు. షామీర్పేట నుంచి మీరు అనుకున్న 4th ఎస్టేట్కి పోవడానికి డైరెక్ట్ మెట్రో ఉంటుంది ఒక 5-6 ఏళ్ల తర్వాత. సో విచ్ ఈస్ గ్రేట్ థింగ్. నాకు అది ఎందుకో చూసిన తర్వాత నాకు అది అనిపించింది. ఇది మ్యాప్, దానికి సంబంధించిన మ్యాప్ ఆఫ్ కోర్స్ దీంట్లో క్లియర్గా కనిపించట్లేదు, రివర్స్లో కనిపిస్తుంటుంది. సో వెరైటీ నాకు అది చదువుతుంటేనే సమ్ గూస్ బంప్స్ వచ్చాయి. అరే నిజం కదా ఈ పాయింట్ అనేది. నాకు అవుటర్ టు అవుటర్ అని చెప్పి మెగా మెట్రో కారిడార్గా విస్తరణ, షామీర్పేట నుంచి 4th సిటీ వయా జేబీఎస్, ఎంజీబీఎస్, ఉత్తర దక్షిణ దిక్కులను కలుపుతూ నిర్మాణం, 115 కిలోమీటర్ల దూరంతో మెట్రో మార్గాలు, మహానగరంలో మారనున్న ప్రజా రవాణా ముఖ చిత్రం అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ హైలైట్ పాయింట్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. మేబీ అది కార్యరూపం దాల్చడానికి ఎన్నేళ్ళు పట్టొచ్చో తెలియదు, ఎందుకంటే మొన్న పంపిన ఆల్రెడీ డిపిఆర్కు సంబంధించి బహుశా ఈ మంత్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వస్తుంది. సో ఏప్రిల్లో దానికి సంబంధించిన టెండర్లు పనులు స్టార్ట్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఫండింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈ 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి దానికి సంబంధించి పూర్తి చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను ఫండింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా 30% స్టేట్ గవర్నమెంట్, 18% సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత 4% పీపీపీ భాగస్వామ్యంతో ప్రైవేట్ సంస్థలు, 48% ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి లోన్ తీసుకుంటారు, కన్స్ట్రక్షన్ లోన్.
సో ఈ రకంగా 100% నిధులను సమకూర్చుకొని ఏప్రిల్లో ఈ 5 కారిడార్లకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా ఈ 3 డిపిఆర్లు కూడా ఫైనల్ అయితే వీటిల్లో మీర్ ఖాన్పేట వరకు ఉన్న ఆ 4th సిటీ వరకు ఉన్న 40 కిలోమీటర్లు కొంత టైం పట్టొచ్చు క్లియరెన్స్ రావడానికి. కానీ ప్యారడైజ్ టు మేడ్చల్, అదే రకంగా జేబీఎస్ టు షామీర్పేట మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా వస్తాయి. ఎందుకంటే ఆ రూట్లో ఉన్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్ చూపిస్తే కళ్ళు మూసుకొని కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పాల్సిందే. ఆ లెవెల్లో అక్కడ ఉంటుంది ట్రాఫిక్ వ్యవస్థ. దానికి తోడు ఇప్పుడు పెండింగ్లో ఉన్న అక్కడ కారిడార్ 2 ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఈ షామీర్పేట అది కూడా దాంట్లో పెట్టేస్తారు. అదే రకంగా ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వెళ్ళేది కూడా ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి అది కూడా ఫాస్ట్, అంటే అదనంగా ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి మళ్ళీ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది. కాబట్టి వర్క్స్ చాలా ఫాస్ట్ గా టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఫండింగ్ కూడా చాలా ఫాస్ట్ గా దక్కే అవకాశం ఉంది. సో ఇది మారనున్న హైదరాబాద్ మెట్రో రైల్ ముఖ చిత్రంలో హైలైట్ పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్, అదే రకంగా నేను చెప్పిన మ్యాటర్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో నా వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించమని అభ్యర్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.